నెక్స్ట్ సత్యని ఒక అమ్మాయిగా చూడొచ్చా అబ్బాయిగా చూడొచ్చా? నేను ఎప్పుడు కూడా పెళ్ళి ఎప్పుడు సత్య? ఉప్పల బాలకి నాకు పెళ్ళి అయితే ప్లాన్ చేస్తున్నారా పిల్లలకి ఏమైనా? ఈ రోజు నాకు ఫస్ట్ నైట్ అవుతుంది. ఈ రోజు నన్ను బాగా దులిపేస్తాడు. ఎందుకు మీ మధ్యలో అసలు అంత ఎలిగేషన్ రావడానికి రీజన్ ఏంటి? స్వాతి నాయుడు గారితో స్వాతి నాయుడికి నాకు అది ఆ అమ్మాయికి నచ్చలేదు. మీరు అమ్మాయిలని ఇట్లా పంపించడము డబ్బుల కోసం అని చెప్పి డైరెక్ట్ గా చెప్తున్నదా? కుర్చీ తాత గురించి ఏంటి అసలు? అది ఏంది అసలు ఆ గొడవ? తమన్ గారు ఇచ్చింది మాత్రం ఇది కూటమి గెలుపని చెప్పొచ్చా, చంద్రబాబు నాయుడు గారు గెలుపని చెప్పొచ్చా? రెండు చెప్పొచ్చు. ఎక్కువగా చంద్రబాబు నాయుడు గెలిపని నేను చెప్తా. ఇందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంత? ఎక్కువ పాత్ర చంద్రబాబు నాయుడు గారిదే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎందుకు పప్పు పప్పు అని అంటూ ఉంటారు? పప్పు కాదు, ఆయన నారా లోకేష్ నిప్పు. ఇదే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడితే చంద్రగూడ జైల్లో 16 నెలలు అయితే కానీ బయటకు తెచ్చుకోలేకపోయారు. అదే చంద్రబాబు నాయుడు 50 రోజుల్లో బయటకు తీసుకొచ్చాడు. నిప్పు అంటావా పప్పు అంటావా? రోజా గారి గురించి ఈ రోజు చాలా వరకు వ్యాఖ్యలు చేస్తున్నారు, దాని గురించి మీరేం చెప్తారు? ఆమె నోరు ఒక డ్రైనేజ్తో సమానం. నెక్స్ట్ సత్యని ఒక అమ్మాయిగా చూడొచ్చా అబ్బాయిగా చూడొచ్చా? కావాలంటే చూడొచ్చు. ఆర్జీవి గారి గురించి ఏం చెప్తారు? ఇప్పుడైతే మాత్రం ఆర్జీవి ఒక పిచ్చోడు. రేవంత్ రెడ్డి గారి గురించి? రేవంత్ రెడ్డి గారు నమ్మిన బంటు. చంద్రబాబు నాయుడు దగ్గర నమ్మిన బంటులా ఉన్నాడు ఆయన. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పబ్జి గేమ్ అంతే, పబ్జి గేమ్లో ఆడుకునేటోడు. సో మన మధ్యలో లేనటువంటి రాకేష్ మాస్టర్ గారిని గుర్తు చేసుకుంటూ మొన్న 1 year కంప్లీట్ అయిపోయింది అనుకుంటా. ఏం చెప్తారు మాస్టర్ గురించి? రాకేష్ మాస్టర్ చాలా మంచి వ్యక్తి, కాకపోతే మీరే సంపించారని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఆయన హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ లవణ్య. వెల్కమ్ టు కేఆర్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు వైజాగ్ సత్య ఉన్నాడు. వైజాగ్ సత్య తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే దాదాపుగా ఇండస్ట్రీలో తనకంటూ తెలిసిన వాళ్ళకైతే హెల్ప్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ పాపం సత్య మైనస్ కావడం జరుగుతుంది. అసలు ఎందుకు ఆ నెగిటివ్ ఎన్స్ వస్తుంది? సో మొన్నటి మధ్యకాలంలో తీసుకుంటే సత్య రాజకీయ పరంలో బాగా దూసుకెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే అఖండ విజయం సాధించింది, ఏపీ గురించి బాగా సపోర్ట్ చేశాడు. ఎందుకు దాని గురించి మాట్లాడడం కోసం ఈరోజు సత్యతో నేను ఈరోజు ఇంటర్వ్యూ ఫిక్స్ చేసుకున్నా. హాయ్ సత్య. హలో. సో ఎవరు సత్య బాగా నీకు ఇండస్ట్రీలో బాగా సపోర్ట్గా ఉంటారు? నువ్వు ఇంత ఫేమ్ తెచ్చుకోవడానికి రీజన్ ఏంటి అసలు? నాకు ఇండస్ట్రీలో 2 కళ్ళు అంటే అందరికీ తెలుసు. మా గురువు చంద్రమోహన్ గారు, లెజెండ్. అలాగే మా అమ్మ రమ్మప్రభ గారు. 3వ కన్ను భాన్ చంద్ర గారు, కరాటే కింగ్. సో వీళ్ళ ముగ్గురు సపోర్ట్తో నేను బాగా పైకి వచ్చానని అనుకుంటున్నాను. అంటే కొద్దిగా గొప్ప పేరు వచ్చింది అనుకుంటున్నాను సోషల్ మీడియాలో. అలాగే సోషల్ మీడియాలోకి వచ్చేసరికి రాకేష్ మాస్టర్ గారు ఎంత కాదనుకున్నా ఆయన గురువులా మేము చూసేవాళ్ళం. అలాగే ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ, రాకేష్ మాస్టర్ వైఫ్ కనకలక్ష్మి, టిక్ టాక్ దుర్గారావు వైఫ్ గంగా, వీళ్ళంతా నాకు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళతో వీడియోస్ చేయడం వల్ల కూడాను నాకు బాగానే పేరు వచ్చింది. సో అందరి పేర్లు చెప్పావు, ఒక్కరి పేరు మాత్రం చెప్పలేదు. నీ బాగా బెస్ట్ ఫ్రెండ్ చాలా వీడియోస్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. ఎందుకు మీ మధ్యలో అసలు అంత ఎలిగేషన్ రావడానికి రీజన్ ఏంటి? స్వాతి నాయుడు గారితో? స్వాతి నాయుడికి నాకు ఇప్పుడైతే ఏం గొడవలు లేవు, కలిసిపోయాం, ఫోన్లో మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ అవన్నీ కామనే. అంటే నేను కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాను ఆమెకి, నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళొద్దు, ఇలా ఉండు అలా ఉండు అని. అది ఆ అమ్మాయికి నచ్చలేదు, అంతే, ఇంకేం లేదు. సో సత్య ఒక వీడియో విన్నామంటే మీరు అమ్మాయిలని ఇట్లా పంపించడము డబ్బుల కోసం అని చెప్పేసి ఆమె డైరెక్ట్గా చెప్తున్నది, అది ఎంతవరకు నిజం సత్య? ప్రూవ్ చేయాలి కదా, ఎలిగేషన్స్ చాలా వస్తాయి. నా క్యారెక్టర్ అయితే అది కాదు. ఎందుకు అట్లా బ్యాడ్ చేసింది? మీతో తిన్నది అంటే నువ్వు చాలా వరకు చాలా సపోర్ట్ చేసినావు. ఎందుకంటే ఆ వ్యక్తికి సపోర్ట్ చేయడం అనేది మీ అంటే ఆ అమ్మాయిని నేను తిట్టిన, ఆ అమ్మాయి నన్ను తిట్టింది. అవును అంతే. ఇంకా మరి నాది తప్పు ఉంది, ఆ అమ్మాయిది తప్పు ఉంది. ఇద్దరి తప్పు. ఇప్పుడైతే కలిసిపోయాము, ఫ్రెండ్లీగా ఉన్నాము. ఇవన్నీ కామనే కదా. పాలిటిక్స్లో కూడా మొన్నటి వరకు నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఎంత తిట్టుకున్నారు, ఇప్పుడు కలిసి వాళ్ళతో పోల్చుకుంటున్నారా పొలిటికల్ వాళ్ళతో? అలాగే రేవంత్ రెడ్డి, షర్మిల ఎంత తిట్టుకున్నారు, కలిసిపోయారు కదా. ఇవి అంతే, అప్పుడప్పుడు వస్తుంటాయి టపాసులు, అప్పుడప్పుడు పేలుతుంటాయి. సో మన మధ్యలో లేనటువంటి రాకేష్ మాస్టర్ గారిని గుర్తు చేసుకుంటూ మొన్న 1 year కంప్లీట్ అయిపోయింది అనుకుంటా. ఏం చెప్తారు మాస్టర్ గురించి? రాకేష్ మాస్టర్ చాలా మంచి వ్యక్తి, కాకపోతే ఈ పిచ్చి ఉంది ఆయనకి బాగా. మీరే సంపించారని చెప్పేసి వార్తలు వచ్చాయి అప్పుడు కొన్ని, అది ఎంతవరకు నిజం సత్య? అది ఇప్పటికీ ఇంకా పెండింగ్ గానే మిగిలిపోయింది. అప్పుడు నేను ఇంటర్వ్యూ చేశాను నిన్ను, ఇది నాకు తెలిసి నిన్ను 5వ సారి ఇంటర్వ్యూ చేయడం. రాకేష్ మాస్టర్ది సహజమన్నాము. గాంధీ హాస్పిటల్ డాక్టర్స్ గారే బులెటిన్ రిలీజ్ చేశారు, డాక్టర్సే బులెటిన్ కూడా రిలీజ్ చేశారు.
ఆయన చనిపోయింది ఎందుకంటే ఆయన మల్టీ ఆర్గాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయాయి. మల్టీ ఆర్గాన్స్ అంటే తెలుసు కదా, లంగ్స్, లివరు, హార్టు, కిడ్నీ ఇవన్నీ కూడా. సో ఆయనది సహజ మరణం. ఆయన ఆంధ్ర మందు తాగి చనిపోయినాడు. సత్య, మీకు బాగా సోషల్ మీడియాలో ఎవరు చాలా క్లోజు? సోషల్ మీడియాలో బాగా క్లోజ్ అంటే ఉప్పల్ బాలు, అప్పట్లో రాకేష్ మాస్టర్, మళ్ళీ ఇప్పట్లో టిక్ టాక్ దుర్గారావు, చాలా మంది ఉన్నారు. లిస్ట్ పెద్ద. వీళ్ళనే ఎందుకు ఎంచుకుంటున్నావు? ఇంకా చాలా మంది అంటే నువ్వు వచ్చినటువంటి విధానం వేరు. నువ్వు ఒక హోటల్ మేనేజ్మెంట్లో పనిచేసినటువంటి వ్యక్తివి. అక్కడ నీకు చాలా పెద్దవాళ్ళతో పరిచయం ఉన్నా కూడా అంత పెద్దవాళ్ళతో పరిచయం ఉండి ఇలాంటి వాళ్ళతో నువ్వు ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? నేనేంటంటే మీ అందరికీ తెలుసు, వైజాగ్ సచ్చే వీడియోస్ అంటే ఇంకా నా భూతో నా భవిష్యత్. నా అలాగ ఎవరు చేయలేరు. ఒక పి సుశీల గారు కావచ్చు, ఒక ఎస్ జానక్ గారు, ఒక రావు బాల సరస్వతి దేవి, ఒక జమున, ఒక ఎల్ విజయలక్ష్మి, ఒక జయసుధ, ఒక విజయశాంతి, ఒక రోజారమ్మని, ఒక కృష్ణరాజు, కైకాల సత్యనారాయణ, మురళీమోహన్, చంద్రమోహన్, శరత్ బాబు, మోహన్ బాబు, బాన్ చందర్, సుమన్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద చరిత్రకారులతో నేను రీల్స్ అవ్వచ్చు, టిక్ టాక్స్ అవ్వచ్చు, వీడియోస్ కానీ చేశాను. నా రికార్డ్ అయితే మా టీంలో ఎవరు బదులు కొట్టలేరు. బయట వాళ్ళు ఎవరైతే బదులు కొట్టగలరేమో కానీ. సో అలాంటి చరిత్ర ఉంది నాకు. అలాగే సోషల్ మీడియాలో కూడాను ఒక రాకేష్ మాస్టర్, ఒక ఉప్పల్ బాలు, ఒక అగ్గిపెట్టి మచ్చ, ఒక టిక్ టాక్ దుర్గారావు, కుర్చీ తాత, నువ్వు అన్నట్టు ఒక స్వాతి నాయుడు, వీళ్ళందరితో కూడా చేశాను. సో నా దృష్టిలో అందరూ సమానమే. నేను ఎప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళతో నేను రీల్స్ చేస్తున్నాను, వీళ్ళతో ఎందుకు చేయడం అని అనుకోను. ఎందుకంటే నేను కూడా చిన్నవాడినే కదా. అందరితో కలిసి ఉండాలనేదే నా యొక్క అభిమతం. అంటే మీరు అంత పెద్ద పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఇండస్ట్రీ రావడానికి కూడా వాళ్ళ హెల్ప్ తీసుకున్నారని చెప్పేసి నేను విన్నా. అది ఎంతవరకు నిజం? చంద్రమోహన్ గారు మనసంతా నువ్వే టైంలో నాకు వైజాగ్లో పరిచయం. అప్పట్లో నేను హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నా, బచ్చేగాడిని. ఆయన అనేవారు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, అలాగే నువ్వు పాటలు కూడా బాగా పాడుతున్నావు, టోన్ బాగుంది, అన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతున్నావు, అందరితో కూడా మంచిగా ఉంటున్నావు, నువ్వు ఇండస్ట్రీలోకి రా అన్నారు. అప్పుడు నేను రాలేదు, నాకు చాలా సిగ్గు సార్, ఐఎమ్ వెరీ షై పర్సన్ అన్నాను. తర్వాత టిక్ టాక్స్ వచ్చినాక ఒక విధంగా చెప్పాలంటే నేను ఇద్దరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఒకటి విలేజ్ సింగర్ బేబీ, మట్టి మనిషినండి నేను అనే పాట పాడింది కదా, అలాగే ఉప్పల్ బాలు కూడా హాయ్ అండి నేనండి గోవా వెళ్ళానండి అన్నాడు కదా. సో వీళ్ళిద్దరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఇదేంటి, వీళ్ళకి అసలు ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళ సంతకం కూడా వాళ్ళు చేసుకోలేరు, వీళ్ళు చూస్తే సోషల్ మీడియాని దున్నేస్తున్నారు, నేను చూస్తే హోటల్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేశాను, నాకు ఎంతమంది సపోర్ట్ ఉంది సినిమా వాళ్ళది. కే విశ్వనాథ్ గారు కూడా నాకు సపోర్ట్ చేసేవారు, చంద్రమోహన్ గారు బ్రదర్, జానకమ్మ గారి దగ్గర కూడా వెళ్తూ ఉంటారు, అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారు కదా, నేను వస్తే నేను కొద్దిగా గొప్ప పేరు తెచ్చుకుంటాను కదా అని ముందుకి ఒక స్టెప్ వేసి వచ్చా. వీళ్ళందరిని ఎట్లా కమ్యూనికేట్ చేసినావు సత్య? అసలు ఇండస్ట్రీలో ఇంతమందిని మెప్పు పొందినావు, ఎట్లా సాధ్యమైంది నీకు? మంత్రం ఒకటే, నా మంచితనమే నా పెట్టుబడి. నీ మంచితనం కొన్ని విధాలుగా కొంతమందికి నెగిటివ్ అవుతుంది కదా, దాని గురించి చాలా మంది దొంగ అన్నారు, బ్రోకరింగ్ అన్నారు, చాలా అన్నారు, కానీ నేను అన్ని భరించుతూ వచ్చాను. నేనైతే ఇప్పటికీ కూడా నిజాయితీగానే ఉన్నాను, హానెస్ట్గానే ఉన్నాను. కుర్చీ తాత గురించి ఏంటి అసలు? అది ఏంది అసలు ఆ గొడవ? కుర్చీ తాత యాక్చువల్గా ఒక మంచి వ్యక్తే. నాకేంటంటే ఏజ్లో మా డాడీ చనిపోయారు కాబట్టి ఏజ్లో పెద్దగా ఉన్న వాళ్ళతో నాకు ఎక్కువ క్లోజ్ అవ్వడం ఇష్టం. రాకేష్ మాస్టర్ని కూడా డాడీ అని పిలిచేవాడిని. ఆయనకి నాకు పెద్ద గ్యాప్ లేదులే, ఒక 10 years అంత పెద్ద, నాకు 10-15 years డాడీ అని పిలిచేవాడిని. అలా కుర్చీ తాతను కూడా డాడీ బాబాయ్ అని పిలిచేవాడిని. సో ఆయన ఏమనేవాడంటే, మీ టీంలో నన్ను పెట్టుకో, ఏవైనా మీరు ఈవెంట్స్కి వెళ్ళినా, ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, షూట్స్కి వెళ్ళినా నన్ను తీసుకెళ్ళనేవారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం పెద్ద అంత ఇన్కమ్ ఉండదు కదా. ఆయన ఏమనుకునేవాడు, లక్షలు ఇస్తున్నారేమో అని అనుకునేవాడు. నాకు ఎప్పటికైనా కానీ ఫేమస్ చేయి అనేవారు. అంటే అప్పుడు నేను తమన్ గారు ఉన్నారు కదా, మ్యూజిక్ డైరెక్టర్, నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్, ఆయన ద్వారా ఈయనకి అవకాశం వచ్చింది గుంటూరు కారంలో. ఆ డైలాగ్ పెట్టినాక ఆయన ఇంకా ఆకాశం పైకి వెళ్ళిపోయినాడు. మేము ఇక్కడ ఉంటే భూమి మీద, ఆయన ఆకాశం మీదకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ డైలాగ్ యూజ్ చేశారు, కుర్చీ మడత పెడతామని. అలాగే నారా లోకేష్ యూజ్ చేశారు, మహేష్ బాబు యూజ్ చేశారు. అంటే ఆయన చాలా పెద్ద వ్యక్తి కాదనలేదు, గొడవ పడ్డారని ఆయన నేను తక్కువ చేయడంలా. ఎందుకు ఆయనకి డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి అన్ని గొడవలు జరిగాయి. అయితే తమన్ గారు ఇచ్చింది మాత్రం 20,000. దాన్ని కొంతమంది 20 లక్షలని, 2 లక్షలని, 5 లక్షలని ఆయనతో నన్ను తిట్టించారు. నేను ఒకటే చెప్తున్నాను, తమన్ గారు ఏమి లాస్ ఏంజల్స్లో లేరు కదా, హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కాదు కదా, లేకపోతే బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కాదు కదా, మన హైదరాబాద్ ఇక్కడే కదా ఉంటారు. ఆయన వాళ్ళ ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఎంక్వైరీ చేయొచ్చు. ఆల్రెడీ వెళ్ళాడు, ఎంక్వైరీ చేసి మళ్ళీ తప్పు అయిపోయిందని నా దగ్గరికి వచ్చేసాడు. కానీ కొంతమంది అట్లా రెచ్చగొట్టాడు, మా టీంలో కూడా కొంతమంది. ఆయన అసలు సినిమాలోనే యాక్ట్ చేయలేదు, ఓన్లీ డైలాగ్ పెట్టారు అంతే. ఎలా ఇచ్చేస్తారు చెప్పు? అలాగైతే కిరాకో ఏదో సినిమా వచ్చింది, క్రాక్ అనుకుంటా,
అందులో మరి వీళ్ళు డైలాగ్ పెట్టుకున్నారు కదా రవితేజ, నకిలీస్ గొలుసు అనే పాట ఇచ్చారేటి దుర్గారావు కానీ లేకపోతే రఘు కుంచెకి కానీ రూపాయిని ఇచ్చారా వాళ్ళు? ఇవ్వరు. ఏదో ప్రేమతో నేను దగ్గర నుండి ఇప్పించిన 20,000 అంతే. సో ఈ మధ్యలో చూసుకుంటే ఇన్స్టాలో బాగా స్టేటస్లు అయినా కూడా ఏదైనా ఏపీకి సంబంధించినటువంటి మొత్తం పొలిటికల్గా పెట్టే వాళ్ళకి సపోర్ట్ చేసావు, ఎంతైనా వైజాగ్ సత్య అనిపించుకున్నావా? నేను గోల్డెన్ లెగ్, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రావాలనుకున్నాను. నేను రేవంత్ రెడ్డి వారి కోసం నేను మొత్తం హైదరాబాద్ అంతా తిరిగాను, కాంగ్రెస్ కండువాలు కప్పుకొని. క్రికెటర్ అజరుద్దీన్ గారితో అంతా తిరిగాను, మీ అందరికీ తెలుసు, నా వీడియోలు ఓపెన్ చేసి వస్తాయి. ఆయన సీఎం అయ్యాడు, చాలా సంతోషం. అలాగే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఒక రోజంతా నేను భోజనం కూడా చేయలేదు, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను అంత ఫ్యాను చంద్రబాబు నాయుడికి, చాలా బాధపడ్డాను. ఇదేంటి ఆల్మోస్ట్ 75 ఇయర్స్ ఒక గ్రేట్ విజనరీ, ఒక పెద్ద నేషనల్ లెవెల్లో పేరున్న లీడర్ని ఇట్లా జైల్లో పెట్టి ఇంత చిత్రహింసలు పెడుతున్నారంటే నేను చాలా బాధపడ్డాను. మళ్ళీ ఆయన సీఎం అయిపోయినంత వరకు నేను నిద్రపోవడానికి కంకణం కట్టుకున్నా. అందుకే 3 నెలలు ఇక్కడ సెలవు తీసుకొని ఆంధ్ర వెళ్ళి అంతా తిరిగి, అంటే నేను ఒక్కడే కాదు మా కార్యకర్తలం అంతా కలిసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని 4వ సీఎం పీఠంలో కూర్చోబెట్టి. ఫ్రీగా చేశారా లేకపోతే సర్వీసింగ్, లేకపోతే రూపాయి నేను తీసుకోలేదు, కాంగ్రెస్ దగ్గర కానీ టీడీపీ దగ్గర. సత్య ఎక్కడికి వెళ్ళినా డబ్బులు తీసుకుని చేస్తూ ఉంటారంటారు, ఒక్క రూపాయి తీసుకోలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ఇష్టమే. ఒకప్పుడు 2019లో నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసాను. ఎందుకంటే ఆయన జైల్లో వెళ్ళినప్పుడు నేను బాధపడ్డాను, 16 నెలలు పెట్టారు కదా, ఏముంది డబ్బులే కదా సంపాదించుకున్నాడు, ఆయన ఏమైనా హత్యలు చేశాడా లేకపోతే ఏంటి, ఎందుకు మరి అన్ని రోజులు అన్ని నెలలు అన్ని సంవత్సరాలు ఎందుకు ఉంచామని బాధపడ్డాం. ఓట్లు వేసాం, ఆయన కూడా గెలిచాడు, సీఎం అయ్యాడు. సరే ఏదో చేస్తాడనుకున్నాను, ఆంధ్రాకి ఒక్క అవకాశం ఇవ్వండి అన్నాడు. ఒక్క అవకాశం ఇవ్వండి, ఇస్తే కేంద్రం మెడలు వంచేసి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు. కానీ ఆయనకున్న 31 కేసులు ఉన్నాయి ఆయనకి. ఆ కేసులకు భయపడి మోడీ కాలు దగ్గర కూర్చున్నాడు. 3 రాజధానులు కడతా అన్నాడు, ఒక్క రాజధాని కూడా కట్టలేదు. పోలవరం ప్రాజెక్టు మాకు జీవనాడి లాంటిది ఆంధ్రాకి, అది పూర్తి చేస్తా అన్నాడు, కనీసం అది టచ్ చేయలే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, మాకెంతో గర్వకారణమైన కంపెనీ అది, వేలాది మంది దాని మీద ఆధారపడి ఉన్నారు, అది కూడా సాధించలేకపోయినాడు. ముఖ్యంగా మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, చేయలేదు. నాసి రకం మద్యం దించి ఎంతోమంది ప్రాణాలు తీసేశాడు. రాకేష్ మాస్టర్ కూడా ఈ బూమ్ బీర్లు, ప్రెసిడెన్షియల్ మెడల్ అని ఏవో బ్రాందీ విస్కీ తాగి చచ్చిపోయాడు. 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. సన్నబియ్యం ఇస్తా అన్నాడు, రేషన్లో ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు, కనీసం ఒక 20 ఉద్యోగాలు కూడా ఇవ్వాల. అలాగే 20 లక్షలు పక్కా ఇల్లు కట్టిస్తా అన్నాడు, కట్టిలా. ఎక్కడో ఊరు చివరిని ఒక 60 గజాలు. ఎందుకు దాదాపు చాలా మందికి అమ్మ ఒడి అని చెప్పేసి, తర్వాత మళ్ళీ సంక్షేమ పథకాలు బాగా అందాయి, లబ్ధి పొందినామని చెప్పేసి చాలా వరకు చెప్పారు కదా, అక్కడ కూడా వస్తున్నా. సో ఇలాగ ఆయన హామీలు 99 ఇచ్చాడు, 99 హామీలు ఏవి కూడా నెరవేర్చుకోలేదు. నువ్వు ఇప్పుడు అమ్మఒడి అన్నావు కదా, ఎలక్షన్ టైంలో ఏమన్నాడు, మీ ఇంట్లో 4 పిల్లలు ఉన్నా కానీ అమ్మఒడి ఇస్తా అన్నాడు, కానీ ఒక్కరికే ఇచ్చాడు, 3కి ఇవ్వాల. అది తప్పు కదా. ఇప్పుడు నీకు 3 పిల్లలు అనుకో, ఇస్తే 3కి ఇవ్వాలి, లేకపోతే మానేయాలి. మీ పెద్ద పాపకి ఇచ్చి చిన్న 2 కొడుకులకి ఇవ్వకపోతే నీకు ఎట్లా ఉంటుంది, వాళ్ళు కొట్టుకుంటారు కదా. అట్లా చేసిండు ఆయన. తర్వాత పెన్షన్లు ఇచ్చిండు, కాదని లేదు. కానీ ఈ పెన్షన్లు, అమ్మఒడి, నవరత్నాలన్నీ ఎక్కడిది డబ్బు? ఆంధ్రాలో ఉన్నటువంటి విశాఖపట్నం కావచ్చు, రాజమండ్రి కావచ్చు, కాకినాడ కావచ్చు, తిరుపతి కావచ్చు, కర్నూలు కావచ్చు, విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, ఒంగోలు కావచ్చు, ఎంత గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అన్నీ ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టేసి ఆ డబ్బులు తీసుకొచ్చి అందరికీ ఈ పథకాలు ఇచ్చిండు. పథకాలు ఇచ్చి జనాల్ని బిచ్చగా లెక్క చూసిండు. పథకాలకు ఎప్పుడు నేను ఓటేయను, ఏ పథకాలకు కూడా నేను ఎగ్నెస్టే. పథకాలు మనకు భోజనాలు పెట్టవు. పథకాలు అంటే నెల వచ్చాక ఎదురు చూడాలి, ఇలాగ దేహి అంటారు కదా, అట్లా సంక్షేమ పథకాల మీద. మీకు అక్కడ ఇల్లు రాలేదా? నాకెందుకు, నేనేమంత బిచ్చగాన్ని కాదు, మాకు సొంత ఇల్లు అన్నీ ఉన్నాయి, షాపులు అన్నీ ఉన్నాయి. పేదవాళ్ళకి కావాలి, పేదవాళ్ళకి ఇవ్వాలి. పేదవాళ్ళకి ఏం సర్వీస్ చేయలేదని చెప్తారు. అభివృద్ధి చేయలేదు. మెయిన్ అభివృద్ధి వేరు, సంక్షేమ పథకాలు వేరు. సంక్షేమ పథకాలు వర్సెస్ అభివృద్ధి. అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి అంటే ఉద్యోగాలు ఇవ్వాలి పిల్లలకి, హాస్పిటల్ కట్టాలి, స్కూళ్ళు కట్టాలి, రోడ్లు వేయాలి, పరిశ్రమలు తీసుకురావాలి. అభివృద్ధి అంత డెవలప్ అయితే నీకు ఇంకా పథకాలతో నీకు ఏం సంబంధం? నువ్వు ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నావు అనుకో, నీ పిల్లలకు ఉద్యోగం అనుకో, 50,000 60,000 జీతకాలు అనుకో, నువ్వు 2,000 3,000 పెన్షన్ కోసం ఎదురు చూస్తావా? పిల్లలు అంటారు కదా, అమ్మ నీకు ఎందుకమ్మా ఎంట్లో నిలబడ్డం, ఆ పెన్షన్కి వెళ్ళడం, నేను ఇస్తానమ్మా నీకు 10,000. పెన్షన్ ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నారు కదా. ఏదైనా కానీ పెన్షన్లు అవ్వచ్చు, ఈ అమ్మ కూడా అవ్వచ్చు, వీటికి నేను వ్యతిరేకం. నా పర్సనల్ ఒపీనియన్ అది. పథకాలు వేస్ట్, తీసి పారేయాలి.
ఏ రాష్ట్రం అవని దీనివల్ల జనాలను బాగా అట్రాక్ట్ చేసి అభివృద్ధి చేయాలి, ఉద్యోగాలు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి. ఇప్పుడు మా మాదిరే ఉన్నారు అనుకో, నేనున్నాను అనుకో, నాకు ఒక జాబ్ ఇచ్చాడు అనుకో, జగన్ అవ్వచ్చు, చంద్రబాబు అవ్వచ్చు, నేను ₹1,00,000 సంపాదించుకుంటాను అనుకో, మా అమ్మ పెన్షన్ ఇచ్చినా కానీ నేను కాగితాలు చింపి పారేస్తా ఒక మూల. మనకెందుకమ్మా ₹1,00,000 సంపాదించుకుంటున్నాము? ఇదే అభివృద్ధి వర్సెస్ పథకాలు ఎప్పుడు మనం తీసుకోకూడదు. ఒక బిచ్చగాల కింద మనం లెక్క. అభివృద్ధి అనేది కావాలి. అభివృద్ధి అంటే ఇప్పుడే చెప్పాను నేను, రోడ్లు వేయాలి, స్కూళ్ళు కట్టాలి, హాస్పిటల్ కట్టాలి, యూనివర్సిటీలు కట్టాలి, పరిశ్రమలు తీసుకురావాలి, గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ తీసుకురావాలి. ఇది మాకు కావాలి, ఇంపార్టెంటు. పథకాలు మాకు వద్దు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కూటమి ఉండడం వల్లే గెలిచిందని చెప్పొచ్చా? ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురు సమిష్టి కృషితోనే, కానీ విని ఎరుగని రీతిలో దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి కూడా ఎంత ఘోరమైన అవమానం, ఓటమి రాలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. 94% ఓట్లు వచ్చాయి మా కూటమికి. 94, 100కి 94 అంటే 164 సీట్స్. వైఎస్ఆర్సీపీకి ఓన్లీ 11. ఇది కూటమి గెలుపని చెప్పొచ్చా, చంద్రబాబు నాయుడు గారు గెలుపని చెప్పొచ్చా? రెండు చెప్పొచ్చు. ఎక్కువగా చంద్రబాబు నాయుడు గెలుపని నేను చెప్తా. ఇందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంత ఉంది? అందరి పాత్ర ఉంది, ఎక్కువ పాత్ర చంద్రబాబు నాయుడు గారిదే ఉంది. చంద్రబాబు నాయుడు గారు గ్రేట్ విజనరీ. ఆ రోజుల్లో హైదరాబాద్ యొక్క పేరుని ప్రపంచ పటంలో పెట్టిన వ్యక్తి. హైదరాబాద్లో ఈరోజు 50 లక్షల మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారంటే ఆయన పెట్టిన భిక్షే. ఆయనే ఆ రోజుల్లో అన్ని గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఎన్ని పరిశ్రమలు ఉన్నాయో అన్నీ ఆయనే తీసుకొచ్చిండు. సో ఆయన అనుభవజ్ఞుడు. ఆయన వస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, రాజధాని మనకు వస్తుంది, విశాఖ ఉక్కును కాపాడుకుంటాడు, అన్ని రోడ్లు వేస్తాడు అని అందరూ కూడా ఐడియా, ఒక ఆలోచన చేసి తీసుకొచ్చారు. సో ఒకప్పుడు ఒక టైంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఒక మాట పలికి వెళ్ళారు, ఏ రోజైతే నేను ముఖ్యమంత్రి సీఎం అయినప్పుడు మాత్రమే నేను వస్తా అని చెప్పేసి వాగ్దానం చేసి వెళ్ళడం జరిగింది. దాన్ని నెగ్గించుకున్నాడు అని చెప్పొచ్చా? ఆయన ఎప్పుడు కూడా ఒక శపథం చేస్తే కంపల్సరీ గెలుస్తాడు. ఆయన 4 సార్లు సీఎం అయ్యాడు. ఇది ఒక రికార్డు. ఇది ఆయన రికార్డు ఎవరు కొట్టలేరు. అలాగే ఎన్టీఆర్ గారు 3 సార్లు సీఎం అయ్యారు. తెలుగుదేశం పార్టీ నుండి 7 సార్లు సీఎం పోస్టు. ఆ రోజుల్లో అప్పుడు తెలుసు కదా, అన్నాడీఎంకే జయలలిత, ఆమె కూడా అట్లనే శపథం చేసింది. ఆమె సారీని ఇప్పేస్తారనమాట కరుణానిధి మనుషులు అసెంబ్లీలో. నేను సీఎం అయినాకే మళ్ళీ అడుగు పెడతా అసెంబ్లీలో అనింది. చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే అవమానం జరిగింది. లోకేష్, నీకు అసలు పుట్టలేదు, నువ్వు ఒక పిచ్చోడువు, నిన్ను ఎర్రగడ్డ హాస్పిటల్లో పెట్టాలి అని చాలా అవమానిస్తే ఆ అవమానం భరించుకోలేక ఆయన ఏడ్చి ఒకటే శపథం చేశాడు, నన్ను ఎంత అవమానించారు మీరు. తప్పు కదండి, ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు కదా. ఆయన తిట్టుకొని ఎంతేం తిట్టుకొని, ఓకే, ఐ అగ్రీ. ఆయన ఎందుకు పప్పు అని అంటూ ఉంటారు? పప్పు కాదు, ఆయన నారా లోకేష్ నిప్పు. ఎందుకంటావా, ఇదే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడితే, చంచలగూడ జైల్లో 16 నెలలు అయితే కానీ బయటికి తెచ్చుకోలేపారు. షర్మిలారెడ్డి కావచ్చు, భారతిరెడ్డి కావచ్చు, విజయమ్మ కావచ్చు. అదే చంద్రబాబు నాయుడు 50 రోజుల్లో బయటికి తీసుకొచ్చాడు. నిప్పు అంటావా, పప్పు అంటావా? ఢిల్లీ వెళ్ళి అక్కడ రాష్ట్రపతుల్ని, ప్రధానమంత్రుల్ని, హోమ్ మినిస్టర్లు అందరినీ కలిసి మా డాడీది ఏం తప్పు లేదని చెప్పి కేంద్రం నుండి ఒత్తిడి తీసుకొస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటికి వదిలేశాడు. సో ఒక పరంగా చూసుకుంటే యాక్టింగ్లో మీరు కామెడీగా మంచిగా రన్ చేస్తున్నటువంటి వ్యక్తి అని కూడా చెప్పొచ్చు. ఏ పరంగా అయినా జబర్దస్త్లో ఒక జడ్జిగా అందరికీ న్యాయ నిర్ణేతగా ఉన్నటువంటి వ్యక్తి రోజా గారి గురించి ఈరోజు చాలా వరకు వ్యాఖ్యలు చేస్తున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? రోజా అంటే నాకు పరమ అసహ్యం. ఆమె నోరు ఒక డ్రైనేజ్తో సమానం. ఆమెకి రాజకీయ భిక్ష కానీ, సినిమా ఇండస్ట్రీలో భిక్ష కానీ పెట్టింది తెలుగుదేశం వాళ్ళే. సినిమా ఇండస్ట్రీకి ఆమె 1990లో వచ్చింది. ఎవరు తీసుకొచ్చారు? చిత్తూరు ఎంపీ శివప్రసాద్ గారు. ఆయన ఎవరు? తెలుగుదేశం ఎంపీ. అలాగే ఆమె రాజకీయాల్లోకి వచ్చింది 99లో. ఎవరు తీసుకొచ్చారు? బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు. వాళ్ళెవరు? టీడీపీలో అగ్రజులు. ఆమెకి తెలుగు మహిళా అధ్యక్షురాలు ఇచ్చారు. 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, 2004లో, 2009లో. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకము రోజారెడ్డి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే ఆమె నగర్లో టపాస్కాయలు కాల్చుకుంటూ స్వీట్లు పంచుతుంది. ఇంకా ఆమెను మనిషి అనాలని, రాక్షసి అనాలని నువ్వే చెప్పు. నాకు అందుకే రోజు అంటే పరమాశయం. నువ్వు చేసావు కదా జబర్దస్త్లో కూడా? నేను జబర్దస్త్ చేశాను, శ్రీదేవి డ్రామా కంపెనీలో చేశాను. కానీ ఆమె కాదు అప్పుడు జడ్జి, ఇంద్రజ. ఆమె లేదు అప్పుడు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సత్య అంటే మనలో మనమాట. సో ఇప్పుడు అందరూ టీడీపీకి సపోర్ట్ చేయడము, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల ఆయన అభిమానులే కావచ్చు,
సో కూటమి పరంగా గెలిచిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే వాళ్ళకి అసలు అవకాశాలే రావు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాన్ని ఎంతవరకు నిజమని చెప్తారు మీరు? కూటమిలో ప్రతి ఒక్కరు షేరింగ్ ఉందమ్మా. ఎక్కువ షేరింగ్ చంద్రబాబు నాయుడు గారిది, అందుకే ఆయనకి 135 సీట్లు ఇచ్చారు. ఈ కూటమిలో షేరింగ్ మోడీ గారిది ఉంది, పవన్ కళ్యాణ్ గారిది ఉంది, చంద్రబాబు నాయుడు గారిది ఉంది. ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసి వేశారు. ఆయన అనుభవజ్ఞుడు, రాష్ట్రం దివాలా తీసేసింది, సర్వనాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అయితే రాష్ట్రంకు రోడ్లు వేస్తారు, అభివృద్ధి చేస్తారు, కంపెనీలు తీసుకొస్తారు, ఉద్యోగాలు వస్తాయి అని చంద్రబాబు నాయుడు ముఖం చూస్తే మ్యాక్సిమం వేశారు. సో మీరు వైజాగ్లో ఉన్నటువంటి వైజాగ్ సత్య తెలంగాణ గురించి మీరు ఎందుకు మాట్లాడుతూ ఉంటారు? తెలంగాణ ఆంధ్ర నేను ఎప్పుడు చూడలే. నాకు ఈ రెండు కళ్ళు. నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేది కూడా నీకు తెలుసు తెలంగాణలోనే. మనమంతా తెలుగు వాళ్ళం. నాకు అట్లాంటి భేదం ఏమీ లేదు. నేను ఈవెన్ తెలంగాణలో ఎలక్షన్ అయినా కానీ రేవంత్ రెడ్డి గారు గెలవాలని నేను తిరిగాను, మీ అందరికీ తెలుసు. ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి కూడా బాగానే ఉందమ్మా, చెప్పని అవసరం లేదు. ఆ బస్సు పెట్టడం వల్ల అందరు కొట్టుకుంటున్నారు కాబట్టి బస్సు పెట్టడం వల్ల మంచిదే కదా. మహిళలకు ఫ్రీ బస్ అనేది మంచిదే. నువ్వు ఉదయం లేసి మీ ఆయన్నో లేకపోతే మీ డాడీనో మీ తమ్ముడినో మీ అన్నయ్యదో అడుక్కోవాలి డబ్బులు బస్ టికెట్ కోసం. అదే ఫ్రీగా పెట్టారంటే ఇంకా మంచిదే కదా ఆడవాళ్ళకి. ఆడవాళ్ళు ప్రతి ఒక్క దగ్గర మగవాడి దగ్గర ఇలా చేయి చాపుకోవాలని లేదు కదా. అది ఫ్రీ బస్ అనేది మంచి పథకమే. ఎలా ఉంది పరిపాలన ఇప్పటివరకు? బాగుందని చెప్పచ్చు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన సూపర్. అసలు మనకి కాంగ్రెస్ పార్టీయే కదా తెలంగాణ ఇచ్చింది. సో వాళ్ళకి ఇప్పుడు 3వసారి అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ సత్యని ఒక అమ్మాయిగా చూడొచ్చా, అబ్బాయిగా చూడొచ్చా? నేను ఎప్పుడు కూడా అమ్మాయిని కాదు. నాకేం ఆపరేషన్ అవ్వలేదు. కావాలంటే చూడొచ్చు మీరు మా ప్రైవేట్ పార్ట్స్ కూడా బట్టలు ఇప్పేసి. నా ఉద్దేశం లేదు, అబ్బాయిగానే పుట్టాను, అబ్బాయిగానే చచ్చిపోతాను. ఎవరెవరో ఎన్నో మాట్లాడవచ్చు. దేవుడు మనకిచ్చిన కంఠం ఇది, దేవుడు మనకిచ్చిన వాకింగ్ స్టైల్. పాటలు పాడతావు కదా సత్య? నీ వాయిస్ ఫీమేల్ వాయిస్ లో పాడతా. ఒక్క 2 లైన్స్ పాడేది. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నా చిన్నప్పుడు ఎస్ జానకి, పి సుశీల, ఎస్ వరలక్ష్మి, కే చిత్ర, ఘంటసాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జేసుదాస్, అలాగే హిందీలో మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్, ఆశా భోస్లే, లతా మంగేష్కర్, అనురాధ పాటవాళ్ళ అందరి పాటలు వినేవాడిని. కానీ ఎక్కువ ఇష్టం ఏంటంటే ఎస్ జానకమ్మ. ఆమె పాటలు అంటే నాకు అసలు పిచ్చి. ఒక విధంగా చెప్పాలంటే ఆవిడ వల్లే నేను ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి వచ్చాను అనుకోవచ్చు. ఆమెను కలిసినప్పుడు కూడా అదే చెప్పాను. సో ఇప్పుడు నేను పాడబోయే పాట సింహరాశి సినిమాలో ఉంది. జానకమ్మ పాడిన పాట అది. అమ్మా నీ పిలిచి గుండె పిండకురా, ఆకలని ఏడ్చి నన్ను ఏడిపించకురా, గర్భగుడి లాంటి అమ్మ ఒడి పాము పడగైందిరా, చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా, అమ్మా నీ పిలిచి గుండె పిండకురా, విషము కూడా అమృతమే అమ్మ తాకితే, ఈ తల్లి పాలు విషమురా నువ్వు తాగితే, అంటరాని కన్న తల్లిగా చేశాడురా బ్రహ్మ, ముద్దు ముచ్చటలు తీర్చగా నోచుకొని జన్మ, రమ్మనలేను చేరగలేను శిలను నేనురా, అమ్మా నీ పిలిచి గుండె పిండకురా, ఆకలని ఏడ్చి నన్ను ఏడిపించకురా, గర్భగుడి లాంటి అమ్మ ఒడి పాము పడగైందిరా, చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా. సో వాయిస్ మాడ్యులేషన్ కూడా బాగా చేస్తావు సత్య. థ్యాంక్ యూ. సో మిమిక్రీ ట్రై చేసావా ఎప్పుడైనా? మిమిక్రీ నాకు రాదు, ఉప్పల బాలుకి వచ్చు. ఏదైనా ఉప్పల బాల్ మీద నెట్టేస్తున్నావు ఎందుకు సత్య? ఆయన బాలు లేకపోతే సత్య లేడు, సత్య లేకపోతే బాలు లేడా? ఉప్పల బాలు వైజాగ్ సత్య అంటే మేము చాలా బెస్ట్ ఫ్రెండ్స్ కదా. ఒక శ్రీకృష్ణుడు, ఒక కుచేలుడు, ఒక వాజ్పేయి, ఒక ఎల్కే అద్వానీ, ఒక రాజీవ్ గాంధీ, ఒక అమితాబ్ బచ్చన్, ఒక బాపు, ఒక రమణ, ఒక జయలలిత, ఒక శశికళ. సో నెక్స్ట్ ఏంటంటే శ్రీరెడ్డి గారి గురించి ఏం చెప్తారు?
ఆమె ఏంటంటే కాస్టింగ్ కావచ్చు అని ఒక ఉద్యమం చేసింది కదా, తెలుగు వాళ్ళకి అవకాశాలు రావాలని. అప్పుడు నేను సపోర్ట్ చేశాను. ఇప్పుడు ఆమె లైఫ్ ఏంటంటే నాకు తెలియదు. ఆమె చెన్నై వెళ్ళిపోయింది. ఒకప్పుడైతే ఆమె మంచి పనే చేసింది. తెలుగు వారందరికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలని ఫిలిం ఛాంబర్ ముందు బట్టలు ఇప్పేసింది కదా, అప్పుడు నేను సపోర్ట్ చేశాను. ఆమెతో పాటు ఆ ఉద్యమంలో ఉన్న నా పిక్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఇంకా ఆర్జీవి గారి గురించి ఏం చెప్తారు? ఆర్జీవి ఒకప్పుడు చాలా ఇంటలెక్చువల్ అయిన శివ అంటే అది అసలు నాకు తెలిసి మా జనరేషన్లో ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ అది. తెలుగులో ఏంటి, దక్షిణాదిలో ఏంటి, బాలీవుడ్లో ఏంటి ఒక దుమ్ము దులిపేసింది సినిమా అది శివ. ఆ తర్వాత రంగీలా, అది ఎంత పెద్ద హిట్ అయ్యింది అసలు. ఇంకొక సర్కారు, ఇలాంటి సినిమాలు చాలా తీశాడు ఆయన. ఇప్పుడైతే మాత్రం ఆర్జీవి ఒక పిచ్చోడు. అప్పుడు ఇంటలెక్చువల్, ఇప్పుడు పిచ్చోడు. అంత పెద్ద అతను పట్టుకొని పిచ్చోడు ఎలా అంటావు సత్య? ఆడవాళ్ళు కాళ్ళు పట్టుకొని నాకడం, ముద్దులు పెట్టడం నాకు అది నచ్చలా. పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ కళ్యాణ్ అందరికీ తెలుసు కదా, ఆయన ఫ్యాన్స్కి గాడ్. ఆయనకి డబ్బు మీద ఏమాత్రం పిచ్చి లేదు. ఎప్పటికైనా అసెంబ్లీలో వెళ్ళాలి, పేదవాళ్ళ సమస్యల కోసం పోరాడాలని ఆయన కలలు కన్నాడు. వకీల్ సాహెబ్ అని చెప్పొచ్చా? చాలా మంచి వ్యక్తి ఆయన. డబ్బులకు ఏమాత్రం ఆశపడిన వ్యక్తి, ప్రజల మనిషి, పీపుల్. చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసు, గ్రేట్ విజనరీ. ఒక 50 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో, ఏం జరగాలో, ఏం జరగబోతుందో అన్నీ చెప్పేస్తాడు ఆయన. ముందు చూపు, దూరదృష్టి ఎక్కువ. రేవంత్ రెడ్డి గారి గురించి? రేవంత్ రెడ్డి గారు నమ్మిన బంటు. చంద్రబాబు నాయుడు దగ్గర నమ్మిన బంటులా ఉన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారి యొక్క సలహాలు తీసుకున్నాడు, సీఎం అయ్యిండు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి, పబ్జీ గేమ్ అంతే. పబ్జీ గేమ్లో ఆడుకునేటోడు. రాష్ట్రానికి గాలికి వదిలేశాడు. ఇంకా రోజా గారు? డ్రైనేజ్. ఆమె నోరు ఒక డ్రైనేజ్, కంపు. డ్రైనేజ్ అంటే. యాక్టర్స్ నుండి తీసుకుంటే శ్రీదేవి గారి గురించి ఏం చెప్తారు? అతిలోక సుందరి. మనకి దేవకన్యలు ఎలా ఉంటారో మనకు తెలియదు కదా, ఆమెను చూస్తే దేవకన్యలు ఇలా ఉంటారా అని అనుకుంటాం. చంద్రమోహన్ గారు? చంద్రమోహన్ గారు నేచురల్ యాక్టింగ్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఆయనలాగా ఎవరూ చేయలేరు తెలుగులో. నా భూతో నా భవిష్యత్. సో సత్య దగ్గర నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే దాదాపు అందరికీ నువ్వు చాలా హెల్పింగ్గా ఉంటావు సత్య. సో నీకు ఒక్కడికే సాధ్యమవుతుంది, దాన్ని ఇప్పటికీ నిలబెడుతున్నావు. ఎన్ని నేటిలు వచ్చినా కూడా వాళ్ళకి సపోర్ట్గానే ఉంటున్నావు. ఎందుకు అలా ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉన్నావు? నా బ్లడ్లోనే ఉంది సపోర్ట్ ఇవ్వడం అనేది. అట్ ద సేమ్ టైం నాకు ఏదైనా అవసరమైనా మా ఫ్రెండ్స్ నుండి నేను సపోర్ట్ తీసుకుంటా. అది కూడా గర్వంగా చెప్తా. నేనేమి ఆకాశంలో దీపలేదు కదా. సత్య పైసలు తీసుకుంది ఏం పని చెయ్యడు. ఒక ఇంటర్వ్యూ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. సో కంపల్సరీగా సత్యకి పైసలే కావాలి. నేను పైసలు తిన్నా నన్ను వాళ్ళందరూ మళ్ళీ నా దగ్గరకు వచ్చేసారు కదా. పేర్లు ఎందుకు కానీ మళ్ళీ వచ్చేసారు కదా నా దగ్గరికి. నేనైతే ఎవరి దగ్గర కమిషన్ తీసుకోను. ఒకరికి పని ఇస్తాను, ఆ పనిలో నా కష్టం ఉంటే డెఫినెట్లీ నా షేర్ నేను తీసుకుంటా. అంతేగాని నేను ఎవరికి కూడా మోసం చేయను, అన్యాయం చేయను. పెళ్ళి ఎప్పుడు సత్య? ఉప్పల బాలకి నాకు పెళ్ళి అయిపోయింది. బిఎస్ స్టాక్షర్ వేసుకున్నాం కదా, పూలదండలు వేసుకున్నామా. ఎలా జరిగింది మీ జర్నీ? ఎలా జరుగుతుంది అసలు? లవ్లీ అండ్ బ్యూటీ. బాగానే జరుగుతుంది సంసారం. మీరు కూడా ఒకరోజు రండి మా ఇంటికి భోజనంకి, డిన్నర్కి. డిన్నర్లో మా ఉప్పల్లో మాకే పెడతావా? వేసు కూడా రండి. లేదు ప్లాన్ చేస్తున్నారా పిల్లలకి ఏమైనా? పిల్లలు మాకెలా పుడతారు? నువ్వు చెప్పడం నేను అడగడం బాగుందంటావా? ఎవరైనా తీసుకుంటారా దత్తతకి? ఏమైనా తీసుకోవడం ప్లాన్? అట్లా ఏం లేదు, బట్ ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. ఇప్పుడు అందరికీ ఇది రాసి పెట్టి ఉంటుంది, ప్రతి ఒక్కరికి పెళ్లి చేసుకోవాలి, పిల్లలతో సరదాగా ఉండాలి అని ఉంటుంది. కానీ మనకి ఇది ఎట్లా రాసి పెడితే అట్లా ఉంటుంది కదా. సో ఎక్కువ జర్నీలు చేస్తూ ఉంటావు కదా సత్య, నీకు అంటే చికాకు రాదా? హైదరాబాద్ మళ్ళీ చూస్తే వైజాగ్ అంటావు. ఈ మధ్య ఈ 1 month 2 monthsలోనే చాలా తిరిగాను. మొత్తం నార్త్ సౌత్ అన్నీ కవర్ చేస్తా. తిరుపతి, బెంగళూరు, ఢిల్లీ, కాశీ, అయోధ్య, హైదరాబాద్, వైజాగ్. నాకు చాలా ఇష్టం. ఐ లవ్ జర్నీ. సత్య నువ్వు స్టేజ్ షోస్ చేస్తూ ఉంటావు కదా, అంటే నిన్నెవరైనా ఇబ్బంది పెట్టినటువంటి రోజులు ఉన్నాయా? ఏంటి వీళ్ళు అంటే జనరల్గా మనం మాట్లాడుకునేటంగా వీళ్ళు 0.5 లేకపోతే కొజ్జా సంథింగ్ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటివి విని నువ్వు ఏ రోజు బాధపడలేదా? నేను ఎందుకు ఈ నిర్ణయం తీసుకొని స్టేజ్ ఎక్కిన, అదేదో నేను అదే హోటల్ మేనేజ్మెంట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఏ రోజు అనుకోలేదా? బాధపడలేదు. కామెంట్స్ అయితే బ్యాడ్ కామెంట్స్ అయితే పెడతారు, కానీ నేను ఎప్పుడూ బాధపడలేదు. బాధపడితే నేను ఇప్పుడు ఈ పొజిషన్ ఈ సీట్లో కూర్చోను. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళిపోయిన వాళ్ళందరికీ పిలిచి నువ్వు ఎంట్రీ చేయవు కదా. రైతు బజార్లో ఎవరైనా కనిపిస్తే రామ్మ ఎంట్రీ కూర్చుంటావా? నన్ను ఎందుకు పిలిచే ఫోన్ చేసి? వైజాగ్ సచ్ అంటే సోషల్ మీడియాలో కొద్దిగా గొప్ప పేరు ఉందని. మనం ఎప్పుడైతే ఇప్పుడు ఎంటర్టైన్ ఇండస్ట్రీలోకి వచ్చామో, పబ్లిక్ మధ్యకి వచ్చామో, కంపల్సరీగా కామెంట్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్కరు బ్యాడ్ కామెంట్స్ పెడతారు. నాకు చాలామంది అబ్బా వైజాగ్ ఒకసారి నేను విజయవాడ రైల్వే స్టేషన్ దిగితే ఒక ఆమె వచ్చి నా చెయ్యి పట్టుకొని ముద్దు పెట్టుకుంది. నేను అన్నాను, ఎందుకమ్మా నా ముద్దు పెట్టుకున్నావు అన్నాను. నాకు జానక్ గారు అంటే ఎంత పిచ్చి, నువ్వు ఆమెను పక్కన కూర్చొని వీడియోలు చేసావు, ఇంక నిన్ను పట్టుకుంటే ఆమెను పట్టుకున్నట్టే అనిందాన్ని. ఓకే, కొంతమంది ఇంకా నువ్వు అంటావు కదా
జెండర్ డిస్క్రిమినేషన్, నువ్వు అమ్మాయా అబ్బాయా నువ్వు ఏంటి అని కూడా కామెంట్స్ చేస్తుంటారు. అన్నీ భరిస్తూ వస్తేనే ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది అనలేదు పావలాగాడు ప్యాకేజ్ గాడు అని, చంద్రబాబు నాయుడుకి ఎంతమంది అనలేదు బొల్లుగెడ్డ మోడు అది అని, మోడీ గారికి అనలేదా పెళ్ళం లేనోడని. ఇలాగే పెద్ద పెద్ద వాళ్ళకే తప్పలేదు మాటలు. నేనెంత వాళ్ళ ముందు ఎప్పుడైతే మనము సోషల్ మీడియాలోకి వచ్చామో అన్నిటికీ తెగించే రావాలి. కంపల్సరీ రాలేస్తారు, కాసిన చెట్టుకే రాళ్ళు విసురుతారు. కానీ ఇప్పటికీ కూడా ఇండస్ట్రీ వాళ్ళు నన్ను ఏం దూరం పెట్టుకోలేదు, ఇప్పటికీ నన్ను గౌరవిస్తారు. నా మీద నువ్వు అన్నట్టు ఎన్నో ఎలిగేషన్స్ వచ్చాయి, ఎన్నో అన్నారు, బ్రోకర్ అన్నారు, దొంగ అన్నారు, ఎన్ని అన్నా కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నమ్మలేదు. ఇప్పటికీ నా మీద అప్పుడు ఏ ప్రేమ చూపించారు, ఇప్పుడు అదే ప్రేమ చూపిస్తున్నారు. సూపర్ సత్య, నువ్వు ఇలా అంచెలంచెలుగా మంచిది. ఇంకా ఒక మాట అంటారు, నువ్వు ఆ స్క్రాప్ని ఎందుకు మెయింటైన్ చేస్తావు అంటారు. కానీ తప్ప అట్లా అనొద్దు, స్క్రాప్ అనొద్దు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు స్క్రాప్ అంటే నన్ను అన్నట్టే అంటాను నేను వాళ్ళతో. అదేరే నీ మంచితనం అంటారు. అంటే ఏదైనా జనాలు నిజం తెలిస్తేనే మాట్లాడతారు కదా సత్య. కింద కామెంట్ పెట్టడానికి కూడా వాళ్ళకి రైట్ చూసుకొని పెడతారు కదా. కామెంట్స్ పెట్టే వాళ్ళు నేను ఎప్పుడు కూడాను పట్టించుకోను. ఇప్పుడు నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నేను ఒక పీ సుశీల, ఒక ఎస్ జానకి, ఒక రమ్మప్రభ, చంద్రమోహన్, ఒక జయసుధ వాళ్ళ పక్కన కూర్చొని నేను వీడియోస్ చేసుకుంటున్నాను. నా బర్త్డేకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కేకులు కట్ చేసుకుంటున్నాను. నా బర్త్డే వాళ్ళ విషెస్ చెప్తున్నాను. మీరు 100 జన్మలు ఎత్తాలి. రెండోది, యు ఆర్ లైక్ కాక్రోచ్ ఇన్ ద డస్ట్బిన్, లేకపోతే కాక్రోచ్ ఆన్ ద కిచెన్ వాల్. అంతే బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు. మీరు కూడా కష్టపడండి, మాలాంటి ఇలాంటి హాట్ సీట్లో కూర్చోండి, ఎవరు వద్దన్నారు? అంతే కదా. బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు మీకు ఏం వస్తుంది? మాకు పర్వాలేదు, కానీ నా బాధ అంతా ఒకటే, మా ఫ్యామిలీ వాళ్ళు చూసి ఎవరైనా బాధపడతారేమని ఆ విషయంలో బాధపడతారు. మీ అమ్మగారి విషయంలో కూడా అప్పుడు లాస్ట్ టైం చాలా బాధపడ్డారు, ఏడ్చుకుంటూ కూడా వీడియో కూడా పెట్టారు. అవును, ఎవరైనా మా ఫ్యామిలీ ఏమనుకుంటారని నేను బాధపడతాను. కానీ మా దేవుడు మనల్ని ఎట్లా, మనం దేవుడు చేసిన బొమ్మలు, దేవుడు ఎట్లా రాసి పెట్టి ఉంటే అట్లా జరుగుతుంది. మనం అట్లా వెళ్ళిపోవాలి అంతే. సత్య ఎప్పుడు చెప్పదా అమ్మా, ఎందుకు నాన్న ఇవన్నీ మనకు అవసరమా ఇలాంటివి మాట్లాడుతూ ఉన్నారు? నాకు ఎప్పుడైనా ఒక బిగ్ స్క్రీన్ మీద కనిపించాలని ఆశ ఉండేది. ఎన్ని సినిమాలు చేశారు ఇప్పటివరకు? నా ఫస్ట్ సినిమా వచ్చేసి జమున గారు అన్నపూర్ణ గారు కాంబినేషన్లో, అన్నపూర్ణమ్మ గారి మనవడు. వస్తున్నాయి మంచి అవకాశాలు? రావడం లేదు. అందులో సెకండ్ సినిమా వచ్చేసి కాలీఫ్లవరు, సంపూర్ణేష్ బాబు గారు. అందులో నేను డాక్టర్గా చేశాను, కామెడియన్గా చేశాను. కానీ మా సిస్టర్ వాళ్ళు బాగా మెచ్చుకున్నారు, ఆ క్యారెక్టర్ చూసి బాగా నవ్వుకున్నారనమాట. ఒక ఎస్ఐకి వెళ్ళి నేను ముద్దు పెడతాను. అది 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 చాలా ఎప్పటికప్పుడు చూస్తుంటారంట. అది అంటే నువ్వు ఎలాంటివి? మళ్ళీ నేను మైండ్ గేమ్ అనే సినిమా చేశాను, మన ఎవరు జబర్దస్త్ అప్పారావు తమ్ముడుగా. అది కూడా చాలా బాగా వచ్చింది. నాకు అసలు డ్రైవింగ్ అంత బాగా రాదు, బైక్ డ్రైవింగ్ చేసి తీసుకెళ్ళాలి సినిమా అంతా. ఆయనకి అమ్మాయిలు పిచ్చి అనమాట జబర్దస్త్ అప్పారావు. ఎలాంటి వీడియోలు? ఇప్పుడు మళ్ళీ వెన్నెల కిషోర్ గారితో చేస్తున్నాను, అందులో పాట కూడా ఉంది నాకు వెన్నెల కిషోర్తో. మీరు పాడుతున్నారు? శ్రీకాకుళం షెర్లేక్ హోమ్సా మీరు పాడుతున్నారు? అవును, మీ వాయిస్ తో. నా వాయిస్ అంటే వేరే ఎవరు పాడారు అక్కడ. థ్యాంక్ యూ సత్య. థ్యాంక్ యూ. నీకు కూడా. సో రియల్లీ ఈరోజు సత్యకి థ్యాంక్ యూ చెప్పొచ్చు, ఎందుకంటే పొలిటికల్ పరంగా మనకు తెలియని విషయాలు చాలా బాగా చెప్పాడు. సో ఆంధ్ర నుండి వచ్చినా కూడా తెలంగాణని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తిని కూడా చెప్పొచ్చు సత్య గురించి.